ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా శుభాభివందనాలు. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడే వాక్యముల గురించి జ్ఞాపకం చేసుకుందాం. అందరు బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నానని ప్రార్థించితిని. ఆమేన్. చూడండి, ఇక్కడ నెహెమ్యా అనేటువంటి వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఎందుకని ఇతడు ప్రార్థన చేస్తున్నాడంటే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరులలో హననియా అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఇక్కడ శేషించబడినటువంటి వారు ఎలా ఉన్నారని హననియా అనేటువంటి ఒక సహోదరుణ్ణి నెహెమ్యా అడుగుతున్నప్పుడు, అక్కడ చెరపట్టబడినటువంటి వారిలో కొందరు చాలా బహుశ్రమను అనుభవిస్తున్నారు, నిందల పాలై ఉన్నారు. అంత మాత్రమే కాదు, యెరూషలేము యొక్క పట్టణ ప్రాకారము పడద్రోయబడినది, అగ్ని ప్రాకారముల చేత కాల్చబడినది అని చెప్పినప్పుడు నెహెమ్యా చాలా బాధపడిపోతున్నాడు. ప్రభువా, దాసునిగా నేను చేయుచున్న ప్రార్థన నీవు ఆలకించి వెంటనే సమాధానం ఇవ్వు ప్రభువా అని అతడు దేవుని కొరకు మొరలిడుతున్నాడు. ఎందుకంటే తన కుటుంబం క్షేమం కొరకో, తన కుటుంబ సభ్యుల కొరకో, తన గురించో అతడు ప్రార్థన చేసుకోవడం లేదు. కానీ అక్కడ పాడైపోతున్నటువంటి ఆ ప్రజల కొరకు యెరూషలేము పట్టణ ప్రాకారములు మరలా కట్టబడాలని, అక్కడ సంతోషంతో సమాధానంతో ఉండాలని దుఃఖముతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, నేను చేస్తున్న ఈ ఉద్యోగంలో రాజుగారు అంగీకరించి మరి వారు ఒప్పుకునేలాగిన సహాయం చేయి ప్రభువా అని దేవుని ఎదుట ఈ యొక్క నెహెమ్యా ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. అదే కదా మనం చదువుకుందాం. 11వ వచనంలో, దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నానని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనైతిని. అలాగే నా రాజునకు గిన్నె అందిస్తూ నెహెమ్యా తన పని చేస్తున్నప్పుడు, ప్రభువా, ఇదిగో ఈ మనుషుడు ఒప్పుకునేలాగా యెరూషలేము పట్టణ ప్రాకారము కోల్చబడిందని, మరి పడద్రోయబడిందని, అగ్నిచేత ప్రాకారములన్నీ కూడా కాల్చబడినవని నేను విన్నప్పుడు నాకు చాలా దుఃఖము కలుగుతుందయ్యా. ఇదిగో ఈ మనుషుడు ఒప్పుకొని మరలా నేను అక్కడికి వెళ్ళి నా ప్రయత్నం నేను చేయాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడండి. పాడైపోతున్నటువంటి పట్టణ ప్రాకారము కొరకు, అక్కడ బహు నిందలు శ్రమల పాలవుతున్నటువంటి ప్రజల కొరకు ఎంతగానో దుఃఖపడుతున్నాడు. ఇదే కాల సమయంలో నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? పాడైపోయినటువంటి పరిస్థితిలో దేవుని సన్నిధి అంటే తెలుసు, దేవుడంటే తెలిసి కూడా ఏమిటో నామకార్థంగా బ్రతుకుతున్నటువంటి కుటుంబ సభ్యుల గురించి నీవు భారం కలిగి ప్రార్థన చేయగలుగుతున్నావా? అసలు ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నెహెమ్యా ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు ప్రార్థిస్తున్నాడంటే యెరూషలేము యొక్క పట్టణ ప్రాకారంలో పడద్రోయబడినవి, అగ్నిచేత కాల్చబడి ఎంతగానో వారు అసమాధానంతో ఉన్నారు. మరలా సమాధానం కలగాలని ప్రార్థన చేస్తూ ఈ రాజుగారు తన దగ్గర పనిచేస్తున్నాడు గనక ఆ రాజుగారు కూడా ఒప్పుకొని ముందుకు వెళ్ళాలని తను ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో మనం చూస్తే, అంతకు పూర్వం నేనెన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. ఇక్కడ నెహెమ్యా అంటున్నాడు, నిజముగా నేను రాజుకి గిన్నె అందించేవాడని గనక రాజుగారే అడుగుతున్నాడంట, ఏంటి నీకేమి వ్యాధి లేదు కదా, ఏంటి నీ ముఖము అంత విచారముగా ఉన్నది, ఏంటి నీ బాధ ఏమిటి అని ఆ యొక్క నెహెమ్యాని అడుగుతున్నప్పుడు నెహెమ్యా చెప్తున్నాడు, నా యొక్క పితరుల సమాధులుండు పట్టణములు పాడైపోయినాయి అయ్యా, అందుకని నేను బాధపడుతున్నానని చెప్పినప్పుడు, మరి మీరు సెలవిస్తే గనక ఒకసారి నేను అక్కడికి వెళ్ళి నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పినప్పుడు రాజుగారు రాణి సముఖం ఎదుటనే ఉండి మరి ఎన్ని దినములు పడుతుంది, ఎలాగ నా ప్రయాణం అని అడిగి ఆ యొక్క రాజుగారు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణంను తిరిగి కట్టునట్లుగా
నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవెప్పుడు తిరిగి వచ్చెదవని అడిగెను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము పాడైపోతున్నటువంటి పట్టణ ప్రాకారములను కట్టేవారిగా ఉండాలి. నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు భారము కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. మన వృత్తిలో మనం ఉంటున్నాం, మనం బాగున్నాం అనుకుంటున్నాం, కానీ మరి మన పితరుల గురించి, మరి మన యొక్క కుటుంబం గురించి, మన సమాజం గురించి మనం ఆలోచించలేకపోతున్నామేమో. కానీ ఇక్కడ ఈ రాజుకి గిన్నె అందిస్తూ తన యొక్క వృత్తిలో ముందుకు కొనసాగుతున్న ఈ వ్యక్తికి ఎందుకు అంత భారం కలిగిందంటే, తన యొక్క పితరుల సమాధులుండు పట్టణములు పాడైపోతున్నాయని, తన యొక్క రక్త సంబంధికులు పాడైపోతున్నారని, యెరూషలేము యొక్క పట్టణ ప్రాకారములో అన్నీ కూడా కాల్చబడి అని చెప్పి అతనికి వినబడినప్పుడు ఎంత దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడంటే, ఎంత భారము కలిగి ఉన్నాడో మనం గమనించాలి. ఈ నెహెమ్యా ద్వారా మనము కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మన రక్త సంబంధికులు ఎవరైనా దేవుని నామాన్ని తెలుసుకోలేక ఉన్నారేమో. నీ యొక్క కుటుంబ సభ్యులలో ఒకవేళ దేవుని తెలుసుకొని కూడా బహుశ్రమల చేత, నిందల పాలు చేత ఎంతగానో కృంగిపోతున్నారేమో. అయితే ప్రార్థించవలసిన భారం నీ మీదే ఉన్నది. ప్రార్థించి మరలా ఆ పట్టణ ప్రాకారంలో కట్టినట్లుగా నెహెమ్యా ఎంతో ప్రయత్నం చేస్తున్నట్లుగా నీ కుటుంబాన్ని మరలా కట్టేటువంటి బాధ్యత దేవుడు నీ మీదే ఉంచి ఉన్నాడు గనక చూడండి, నెహెమ్యా వెళ్తాడు, మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ఎంతగానో దేవుడు తన యొక్క కృపను వెల్లడిపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.